హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక శరణ్య ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి బామ్మగారు ఏమైపోయారు, ఎక్కడకు వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. బామ్మగారు ఎక్కడ ఉన్నా సరే ఈరోజు వెతికి పట్టుకోవాల్సిందే. మదర్స్ డే రోజు అత్తయ్యకు బామ్మగారిని గిఫ్ట్గా ఇవ్వాల్సిందే, అత్తయ్య గారి మొహంలో సంతోషం చూడాల్సిందే అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి అనన్య ఫోన్ చేస్తుంది అని శరణ్య ఫోన్ నెంబర్ చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి శరణ్య, మదర్స్ డే రోజు మీ అత్త ఆనంద భైరవికి సీతమ్మను గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నావా? సీతమ్మ కోసం వెతుకులాట మొదలు పెట్టావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. ఈ విషయం నీకెలా తెలుసు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇట్లే నాకు అన్ని విషయాలు తెలిసిపోతాయి శరణ్య అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇంతకీ నాకెందుకు ఫోన్ చేశావో చెప్పు అని శరణ్య అంటూ ఉంటుంది. సీతమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, సీతమ్మ గురించి నేను నీకు చెప్తాను, నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసాయి శరణ్య అని అనన్య చెప్తూ ఉంటుంది. నిజంగా బామ్మగారు ఎక్కడున్నారో నీకు తెలుసా అని అనన్య అంటూ ఉంటే, ప్రామిస్ నా దగ్గరే ఉంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. నీ దగ్గరుందా, అయితే ఇప్పుడే వస్తాను అని శరణ్య కోపంగా చెప్తూ ఉంటుంది. ఆవేశపడకు శరణ్య, నేను లొకేషన్ పంపిస్తాను, లొకేషన్కి నువ్వు మాత్రమే రావాలి, ఇంకెవరినైనా తీసుకొచ్చావో సీతమ్మను నీకు చూపించను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. సరే లొకేషన్ షేర్ చెయ్యి, ఒంటరిగా వస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య పకపకమని నవ్వుకుంటూ, వసే శరణ్య రావే, నీతో నా పని ఎలా పూర్తి చేయించుకోవాలో నాకు బాగా తెలిసే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ అనన్య, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, నన్ను వదిలిపెట్టమ్మా అని సీతమ్మ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఏయ్ ముసల్దానా, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు, లేదంటే మూతికి ప్లాస్టర్ వేసేస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇక అనన్య రౌడీలకు సైగ చేస్తుంది. దాంతో రౌడీలు సీతమ్మను కుర్చీలో కూర్చోబెట్టేసి చుట్టూ పెట్రోల్ పోస్తూ ఉంటారు. అమ్మ అనన్య, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావమ్మా, పిచ్చి పట్టిందమ్మా, వదిలిపెట్టు అని సీతమ్మ అంటూ ఉంటే, ఈ ముసల్దానికి మూతికి కూడా ప్లాస్టర్ వేసేయండిరా, లేకపోతే నోరు మూసుకొని సైలెంట్గా ఉండేలా లేదు అని అనన్య చెప్పడంతో రౌడీలు సీతమ్మ మూతికి ప్లాస్టర్ వేస్తారు. ఇక మరోవైపు శరణ్య అనన్య చెప్పిన లొకేషన్కి వస్తుంది. వెంటనే శరణ్య అనన్యకు ఫోన్ చేసి, నువ్వు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను, ఎక్కడున్నావో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆగు శరణ్య, నేనే బయటికి వస్తున్నాను అని అనన్య రూమ్లో నుంచి బయటకు వచ్చి శరణ్య వైపు చూసి చెయ్యి ఊపుతూ ఉంటుంది. రా శరణ్య, నా దగ్గరికి రా అని అనన్య పిలవటంతో ఇక శరణ్య అనన్య దగ్గరకు వెళ్తుంది. చెప్పినట్టుగా ఒంటరిగానే వచ్చావా, లేదంటే నీ వెనుక నీ అత్తను కానీ నీ మొగుడిని కానీ వెంట పెట్టుకొని వచ్చావా అని అనన్య అంటూ ఉంటే, నేను నీకులాగా మాట మీద నిలబడని మనిషిని కాదే, మాట మీద నిలబడే మనిషిని, ఒంటరిగానే వచ్చాను, బామ్మగారు ఎక్కడున్నారో చూపించు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. రా శరణ్య, మీ బామ్మగారు కూడా నీ కోసం ఎదురు చూస్తుంది, చూపిస్తాను రా అని చెప్పి శరణ్యను తీసుకొని అనన్య రూమ్లోకి వెళ్తుంది. ఇక బామ్మగారిని ఒక ఇంట్లో అనన్య మూతికి ప్లాస్టర్ వేసి కట్టి పడేసి చుట్టూ మంటలు పెట్టేస్తుంది. అయ్యయ్యో, బామ్మగారు చచ్చిపోతారు, నీకు పిచ్చి పట్టిందా ఏంటి అనన్య అని శరణ్య అంటూ ఉంటుంది. పిచ్చి పట్టలేదు శరణ్య, మీరంతా మీ స్వార్థం చూసుకుంటూ మీరు సంతోషంగా ఉంటున్నారు, మరి నా సంతోషం సంగతి ఏంటి అని అనన్య అంటూ ఉంటుంది. నీ సంతోషాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకున్నావే అని శరణ్య అంటూ ఉంటే, శరణ్య నువ్వు చెప్పే నీతులు వినటానికి నేను నిన్ను ఇక్కడికి పిలవలేదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. మరెందుకు పిలిచావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలి అంటే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడతావా, నా కంఠంలో ప్రాణం ఉండగా అడుగు పెట్టనివ్వను అని శరణ్య చెప్తూ ఉంటుంది. అలా అంటే ఎలా శరణ్య, ఇక్కడ ఆ సీతమ్మ చచ్చిపోతుంది, ఏంటి ఆ సీతమ్మ చచ్చిపోయినా కూడా నీకు అభ్యంతరం లేదా? అలా అయితే సరే, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టంలే, ఇక్కడ మాత్రం ఈ సీతమ్మ చస్తుంది, రేయ్ కానివ్వండిరా అని అనన్య చెప్పడంతో ఇక రౌడీలు పెట్రోల్ తీసుకొని సీతమ్మ దగ్గరికి వెళ్తారు. ఈ పెట్రోల్ అంతా కూడా ఆ సీతమ్మపై పోసేసి నిప్పంటిస్తారు.
సీతమ్మ బగబగమని కాలిపోతుంది శరణ్య అని అనన్య చెప్తూ ఉంటుంది. వద్దు, అలాంటి పని చెయ్యొద్దు ప్లీజ్ అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఏంటి, నువ్వు ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలా? ఎలా అడుగు పెడతావు? నువ్వు చేసిన తప్పులు ఒకటా రెండా చెప్పలేనన్నున్నాయి. వాటన్నిటినీ కూడా అందరూ గుర్తు పెట్టుకున్నారు. అలాంటప్పుడు నిన్ను ఇంట్లోకి కోడలిగా ఎలా రాణిస్తారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. అవన్నీ నాకు తెలీదు శరణ్య, నువ్వు ఆ ప్రీతి చేత విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించాలి. ఆ ప్రీతి ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను అని అనన్య చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అనన్య, బామ్మగారిని వదిలే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నాకు కాళ్ళు పట్టించుకోవడం ఇష్టం లేదు శరణ్య, నాకు ప్రీతి డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టాలి. అప్పుడే బామ్మగారి నీకు అప్పచెప్తాను. లేదంటే ఈ బామ్మ బగబగమనే మంటల్లో కాలిపోతుంది. చెప్పు శరణ్య, ఒప్పుకుంటున్నావా? ఆ ప్రీతి చేత డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టిస్తావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. ఇక శరణ్య ఏం మాట్లాడదు. నీకు గంటే సమయం ఇస్తున్నాను. ఈ గంటలోగా ప్రీతి చేత సంతకం పెట్టించి ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి ఈ సీతమ్మను తీసుకెళ్ళిపో. లేదంటే గంట తరువాత ఒక్క నిమిషం కూడా ఆలోచించను, పెట్రోల్ పోసి సీతమ్మను తగలబెట్టేస్తాను అని అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది. ప్లీజ్, ప్రీతి అక్క చాలా మంచిది, ప్రీతి అక్క జీవితాన్ని నాశనం చేయాలని చూడొద్దు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ప్రీతి అక్క చాలా మంచిది, కానీ ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన నేను మాత్రం చెడ్డదాన్ని నీకు, అంతే కదా శరణ్య అని అనన్య అంటూ ఉంటుంది. నీ బుద్ధి అలా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారే? నీ కాపురాన్ని నువ్వే కావాలని నాశనం చేసుకుంటున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అత్తయ్య గారు వాళ్ళతో సంతోషంగా కలిసి ఉండు, నిన్ను దగ్గరికి తీస్తారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. శరణ్య, నీతో నీతులు చెప్పించుకోవడానికి నేను నిన్ను ఇక్కడికి పిలిపించలేదని చెప్పాను కదా. మర్యాదగా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిస్తావా, ముసలావిడను తగలబెట్టేయమంటావా అని అనన్య అడుగుతూ ఉంటే, లేదు బామ్మగారిని ఏం చెయ్యొద్దు, ఆ డాక్యుమెంట్ ఇలా ఇవ్వు అని శరణ్య చెప్తూ ఉంటుంది. డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకొని ఇప్పుడు ఎలా అయితే ఒంటరిగా వచ్చావో అప్పుడు కూడా అలానే ఒంటరిగా రా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి శరణ్య డాక్యుమెంట్ తీసుకొని బామ్మగారు జాగ్రత్త అని అనన్యకు చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ప్రీతితో గడిపిన మధుర క్షణాలను శరణ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రీతి అక్క చాలా మంచిది. గతంలో ప్రీతి అక్క ఎలా ఉందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మారిపోయి అత్తయ్య గారు వాళ్ళకు సేవలు చేస్తుంది. అత్తయ్య గారితో, మావయ్య గారితో, బావగారితో సంతోషంగా ఉంటుంది. అలాంటి ప్రీతి అక్క జీవితంలో ఎలా నిప్పులు పోయాలి అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది. అప్పుడు ప్రీతి లీలావతి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఇది దేవాలయం అత్తయ్య గారు, ఈ దేవాలయంలో నేను కూడా ఒక మెంబర్నైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మొదట్లో చాలా తప్పులు చేశాను. వాటన్నిటినీ పెద్ద మనసు చేసుకొని మీరంతా నన్ను క్షమించి దగ్గరకు తీశారు. నేను అప్పుడు ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అత్తయ్య గారు అని ప్రీతి లీలావతితో చెప్తూ ఉంటే, నిజంగా నీలాంటి శరణ్యలాంటి కోడలు దొరకటం నేను ఆనంద చేసుకున్న అదృష్టమమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఈ మాటలను గుమ్మం దగ్గర ఉండి శరణ్య చూస్తూ ఉంటుంది. ఇంత అన్యోన్యతగా ఉన్న వీళ్ళిద్దరూని ఎలా విడదీయాలి? బామ్మగారిని కాపాడుకోవాలంటే ప్రీతి అక్క చేత సంతకం పెట్టించుకోక తప్పదు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది. డాక్యుమెంట్ తీసుకొని ప్రీతి లీలావతి దగ్గరకు వస్తుంది. శరణ్య, ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. అక్క అది అది అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక శరణ్యను దూరం నుంచి ఆనంద భైరవి గమనిస్తూ ఉంటుంది. శరణ్య ఎందుకు అంత డల్గా ఉంది అని ఆనంద భైరవి మనసులో అనుకొని, శరణ్య నాతో రామ్మా అని శరణ్యను తీసుకొని పక్కకు వెళ్తుంది. శరణ్య, ఏమైంది? నీ చేతిలో అసలు ఆ కాగితం ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య గారు అని శరణ్య డాక్యుమెంట్ని దాచిపెట్టేస్తుంది. శరణ్య, నిజం చెప్పు, నా మీద ఒట్టే అని ఆనంద భైరవి చెప్పడంతో శరణ్య డాక్యుమెంట్ తీసి ఆనంద భైరవికి చూపిస్తుంది. ఇక ఆనంద భైరవి డాక్యుమెంట్ చూసి, శరణ్య ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు, బామ్మగారు అనన్య దగ్గర ఉంది. ఆ అనన్య బామ్మగారిని చంపేస్తానని, లేదంటే ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకురమని బెదిరిస్తుంది.
అందుకే డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ప్రీతి అక్క చేత సంతకం పెట్టించి బామ్మగారిని కాపాడుకుందాం అనుకున్నాను అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. మా అమ్మను కాపాడటం కోసం ప్రీతి జీవితాన్ని బలి చేస్తావా శరణ్య? ఇదంతా చేస్తుంది అనన్యనా? ఇన్ని రోజులు మా అమ్మను బంధించింది ఆ అనన్యనా? ఆ అనన్య అంతు తేలుస్తాను పద శరణ్య అని ఆనంద భైరవి అంటూ ఉంటే, ఎవరినైనా తీసుకొస్తే ఆ అనన్య బామ్మగారిని చంపేస్తానని బెదిరించింది అత్తయ్య గారు. మీరెవరూ రావద్దు అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. శరణ్య, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ అనన్య నుంచి మా అమ్మను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని ఆనంద భైరవి అంటుంది. ఏం చెయ్యాలి అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. సరే అత్తయ్య గారు పదండి వెళ్దాం అని చెప్పి శరణ్య అంటుంది. ఇక శరణ్య ఆనంద ఇద్దరు కలిసి కంగారుగా ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే, ఆనంద ఎక్కడికి వెళ్తున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. మా అమ్మను తీసుకొని కాసేపట్లో వస్తానక్క, మనమంతా సంతోషంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుందాం అక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. పిన్నిగారు ఎక్కడున్నారో తెలిసిపోయిందా ఆనంద అని లీలావతి అంటూ ఉంటే, అవునక్క తెలిసిపోయింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. సరే ఆనంద తొందరగా పిన్నిగారిని తీసుకొని వచ్చాయి అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య ఆనంద భైరవి ఇద్దరూ కలిసి అనన్య ఉన్న లొకేషన్కు వెళ్తారు. ఆనంద భైరవి కారులో కూర్చొని ఉంటుంది. శరణ్య అనన్య దగ్గరకు వెళ్తుంది. ఏంటి అనన్య ఇంత తొందరగా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించావా అని అడుగుతూ ఉంటుంది. పెట్టించాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అయితే డాక్యుమెంట్ ఇచ్చేసి ఈ ముసలావిడ సీతమ్మను తీసుకెళ్ళిపో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. డాక్యుమెంట్ నీ చేతిలో పెట్టాలంటే బామ్మగారిని ముందు వదిలేయాలి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నా మీద అంత నమ్మకం లేదా శరణ్య? సరే నీ మీద నాకు నమ్మకం ఉంది. రేయ్ ఆ ముసల్దాన్ని వదిలేయండ్రా అని అనన్య చెప్పడంతో ఇక రౌడీలు సీతమ్మను వదిలేస్తారు. ఇక శరణ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి సీతమ్మను హగ్ చేసుకుని, బామ్మగారు మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకేం కాలేదమ్మా అని సీతమ్మ చెప్తూ ఉంటుంది. ఏ శరణ్య ఆ డాక్యుమెంట్ ఇలా ఇవ్వు అని అనన్య అడగటంతో శరణ్య డాక్యుమెంట్ని అనన్యకి ఇస్తుంది. అనన్య డాక్యుమెంట్ చూసి షాక్ అయ్యి, ఏంటి ప్రీతి సంతకం లేదు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ప్రీతి సంతకం కాదే, ఆ డాక్యుమెంట్ మీద నీ సంతకమే పెట్టాలి అని చెప్పి ఆనంద భైరవి వెనక నుంచి అంటుంది. దాంతో అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. శరణ్య ఎంత మోసం చేశావు? ఒంటరిగా రమ్మంటే మీ అత్తగారిని వెంట పెట్టుకొని వచ్చావా? రే ఏంట్రా చూస్తున్నారు? వీళ్ళందరి చేతులు కట్టిపడేయండ్రా అని అనన్య చెప్తూ ఉంటుంది. దాంతో రౌడీలు శరణ్యను బామ్మగారిని లాక్కొని వెళ్తూ ఉంటే ఆనంద భైరవి కర్ర తీసుకొని వెళ్ళి రౌడీలను కొడుతుంది. ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇక ఆనంద భైరవి అనన్య మెడలు వంచి, సంతకం పెట్టవే పెట్టు, నీకు రోహిత్కి డివోర్స్ అయిపోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది. నేను సంతకం పెట్టను అని అనన్య అంటూ ఉంటే ఇక ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకొని సంతకం పెడతావా లేదా అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.